హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పాస్తా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను 1 ప్యాకెట్ పాస్తా తీసుకున్నాను. తర్వాత హాట్ వాటర్ బాయిల్ చేసుకొని హాట్ వాటర్లో యాడ్ చేస్తున్నాను పాస్తాని. పాస్తాలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఒకదానికొకటి అతుక్కోకుండా పొడి పొడిగా ఉండేకి. మీరు కావాలంటే ఇందులోనే కొంచెం రాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పాస్తా మెత్తగా కుక్ చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. స్మూత్గా పాస్తా కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత తీసి వేరే బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలానే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. క్యారెట్ ముక్కలు లైట్గా ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలానే జింజర్ కూడా, అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి మీరు కావాలంటే దంచుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అలానే కొంచెం ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటో పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 2 టమోటోస్ గ్రైండ్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నేను కొంచెం రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది చిల్లీ సాసు వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పాస్తాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా కలిసేటట్టు పాస్తాకి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ పాస్తా రెడీ అయిపోయింది. నేను ఇక్కడ ఐరన్ ప్యాన్లో చేస్తున్నాను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం, అంతే. సింపుల్ అండ్ టేస్టీ పాస్తా రెడీ అయిపోయింది. ఇలా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.